ఇలాంటి వ్యాపారాలు చేయొద్దని చెప్పాను. అదేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇవి వ్యాపారానికి వచ్చేసరికి మనం టెంపుల్స్ దగ్గర చూస్తూ ఉంటాం. చాలా వరకు టెంపుల్స్ దగ్గర చూస్తూ ఉంటాం. ఏంటంటే గనక వెళ్ళిన కాడ నుండి ఏదో ఒక రూపాన మనని అది ఒక వ్యాపారంగా చేసేస్తున్నారు. పూర్వకాలంలో ఇలాంటివి మన ఆలయాలకు వెళ్ళినప్పుడు ఉండేవి కావు. అలాగే మనలో కూడా ఈ చేంజ్ రావాలండి. మనలో కూడా చేంజ్ వస్తే ఆ తర్వాత వాళ్ళు కూడా అలాంటివి మానేస్తారు. ఏంటంటే గనక ఫోన్లు మీరు ఏం చేస్తున్నారు అంటే గనక ఫోన్లు తీసుకువెళ్తే ఇంతవరకు అలౌ చేసేవాళ్ళు. అలౌ చేస్తే ఏం చేస్తున్నారు? లోపల గర్భాలయంలో అమ్మవారిని తీసేస్తున్నారు. అది మనం మార్చుకుంటే మనం వీడియోలు తీయకుండా ఉంటే వాళ్ళు కూడా స్ట్రిక్ట్‌గా ఉండకుండా వాళ్ళు ఆ ఫోన్లు అయితే మనకిచ్చి పంపిస్తారు. అదనేది చూడండి. అలాగే కొంచెం పెద్ద పెద్ద దేవాలయాల్లో అయితే గనక డబ్బులైతే తీసుకోవట్లేదు. అంటే ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు తిరుమల అలాంటి ప్రాంతాల్లో. కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న అంటే ఆలయాల్లో కూడా ఇదొక ఇది చేసేసి అక్కడ కూడా ఫోన్లు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. నేను రీసెంట్‌గా వెళ్ళిన టెంపుల్ మీకు తెలుసు. వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్‌లో కూడా ఇంతవరకు ఫోన్లు ఎలా ఉన్నా కూడా ఎవరు వీడియోలు, ఫోటోలు అసలు తీసేవాళ్ళు కాదు. అయితే మొన్న వెళ్ళినప్పుడు మాత్రం బయట పెట్టేసేసి వసూలు చేసేస్తున్నారండి. ఒక్కొక్క ఫోన్‌కి ₹7 అయితే తీసుకుంటున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే గనక చిల్లర లేకపోతే ₹10 అయితే తీసేసుకుంటున్నారు. అది ఎందుకు పెట్టారు అంటే గనక మన వాళ్ళ వల్లే, మనం చేసిన పనుల వల్ల ఆ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందంతే. ఆ టెంపుల్ కూడా కాదండి. ఇవి కొన్ని కొన్ని ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టినవి ఇవన్నీ కూడా టెంపుల్ వాళ్ళు తీసుకోరు. ఆ ఆదాయం కూడా టెంపుల్‌కి రాదు. ఇవన్నీ కూడా ఎవరు తీసుకుంటారు అంటే గనక ఒక టెండర్ మాట్లాడుకుంటారు సంవత్సరానికి ఇంతని. దాని ప్రకారం సంవత్సరానికి ఇంతని తీసుకుంటారు. ఆ తర్వాత ఎంతొస్తే అంత వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలా టెండర్ మాట్లాడుకుని షాపులు గానీ కావచ్చు, టెంపుల్స్ దగ్గర ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. చాలా మంచిది అవి తప్పనట్లేదు. కాకపోతే మన వల్ల మనం సరిగ్గా ఉంటే గనక ఫోన్లు లోపలికి అలౌ చేసేవాళ్ళు ఇవన్నీ ఉండేవి కావు. కానీ మన వాళ్ళ వల్ల ఈ కొత్తగా వ్యాపారాలు అయితే మొదలుపెట్టడం జరిగింది. అలాగే కొత్తగా ఇంట్లోనే పీఠాలు పెట్టేయటం. అంటే ఒక విగ్రహం పెట్టుకుని సపరేట్‌గా ఉంటే గనక దాన్ని ఏమనరండి. అయితే ఇంట్లోనే పీఠం కట్టేసి అమ్మవారు ఇక్కడే ఉంది అంటే అది కూడా ఒక చిన్నపాటి అదిగానే అనిపించింది. మరి ఎంతవరకు నిజమో తెలీదు. అయితే అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. వ్యాపారం కింద కూడా వస్తున్నాయి అవి. పూర్వం ఆలయాలు కట్టి వాటిని అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంట్లోనే కట్టి పెడుతున్నారండి. అది తప్పు లేదు. కానీ అదే గనక బయట పెట్టి చక్కగా పూర్వం రాజులు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, ఆలయాలు కట్టి ఉంచేవాళ్ళు. ఆలయంలోకి తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళని కైంకర్యం చేసేలాగా తీసుకొచ్చేవాళ్ళు. అది వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడంటే ఎంప్లాయీస్ ఇవన్నీ కాకుండా ఒక కుటుంబాన్ని ఇచ్చేసి, అలాగే ప్రతి టెంపుల్స్ కూడా ఒక కుటుంబాన్ని, ఒక 5, 6 కుటుంబాలను ఇచ్చి ఈ కుటుంబం వాళ్ళు అర్చకత్వం చేయాలి, ఇంకో కుటుంబం వాళ్ళు తరతరాలుగా స్వామివారికి కైంకర్యం కోసం, మరొక కుటుంబం పనులు చేయటానికి, మరొక కుటుంబం అక్కడ అట్లా కొబ్బరికాయలు అమ్ముకోవటానికి, అలా ప్రతి గుడిలో కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇస్తే చాలా బాగుంటుంది. ఆ కుటుంబం బాగుపడుతుంది. తర్వాత తరాలు కూడా ఆ ఆలయాన్ని నమ్ముకుని చేస్తూ ఉంటారు. అలాగే ఆలయం కూడా పైకి వస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా బాగుపడతారు. అంతేగాని మనం పెట్టేసి దేవాదాయ శాఖని పెట్టేసేసి బయట వాళ్ళని ఎవరినో తీసుకువచ్చి చేసే కంటే మన ఊర్లో మన మనుషుల్ని పెట్టామనుకోండి, ఒక కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారనేది నేను నమ్ముతాను. అయితే చిదంబరంలో కూడా అండి 36 కుటుంబాలు ఉన్నాయంటండి. ఆ 36 కుటుంబాలే స్వామివారి యొక్క కైంకర్యం చేస్తూ ఉంటారు. అట్లా ఏమన్నా తీసుకొస్తే బాగుంటుందేమోనని వాళ్ళే ప్రసాదాలు పెడతాం కానీ, వాళ్ళే మెయింటైన్ చేయడం కానీ చేస్తారంటండి. కానీ చాలా బాగుంటుందని చెప్తారు. మెయింటెనెన్స్ కూడా అక్కడ చాలా బాగుంటుంది. ఆ టెంపుల్లో ఎటువంటి ఇది ఉండదు. ఆ 36 కుటుంబాలకు సంబంధించిన వారే స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. రోజుకొకరు చొప్పున ఇట్లా 36 కుటుంబాలు పంచుకుని చేసుకుంటారంటండి. చాలా నీట్‌గా చేస్తారంటండి. అలానే మన వైపు కూడా అలా చిన్న ఆలయాల్లో కూడా వస్తే బాగుంటుంది. దేవాదాయ శాఖ ఉన్నా కానీ మనం కూడా ఒక వ్యవస్థ తీసుకొచ్చి అలా చేస్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. ఇది పెద్దగా నచ్చపోవచ్చు జనానికి. కాకపోతే ఇదొక మంచి ఆలోచన. ఎవరైనా సరే మా డబ్బుంది, మేము గుడి కట్టాలి అనుకున్నప్పుడు మీరు కట్టేవాళ్ళు ధర్మకర్తగా ఉండి మిగతా ఒక 5 కుటుంబాలను తీసుకుని వాళ్ళకి కూడా
హక్కు వచ్చేలాగా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ లాగా మారి వాళ్ళందరూ కూడా కలిసి మీరందరూ కలిసి కూడా ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటిది వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నాను. అయితే ఇలా దాన్ని వ్యాపారం అంటారండి. దాన్ని ఇప్పుడు మనం సపరేట్గా పెట్టి ఆ డబ్బులు ఎవరికో వెళ్తే అదొక వ్యాపారం. ఇదేంటంటే ఒక కుటుంబం బాగుపడుతుంది మన ద్వారాగా. మనం ఇచ్చే ఆ యొక్క రూపాయో రూపాయో కానుక వల్ల, లేదంటే అక్కడ ఇచ్చే కొబ్బరికాయ కొనటం వల్ల మనకు ఆ కుటుంబాన్ని మనం కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేస్తే కొన్ని కుటుంబాలన్నా కూడా బాగుపడతాయి. వాళ్ళు కూడా చక్కగా స్వామి సేవలో ఉంటాడు. ఆ కుటుంబాలన్నీ కూడా స్వామి సేవలో ఉంటారు. అలాగే వారికి కూడా చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు కూడా ఇదొక ఉద్యోగంగా కాకుండా స్వామివారి భక్తితో చేస్తారు. ఆ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళ కుటుంబం సాగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది ఎంతమందికి నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అది ఆ వ్యాపారాల్లో వ్యాపారం కాకుండా వాళ్ళు చూసుకుంటారని నా నమ్మకం అది. ఏంటంటే వాళ్ళు ఒక టెంపుల్‌కి ఇప్పుడు మనం ఒక హౌస్‌కి ఓనర్ అనుకోండి, ఎలా ఉంటాం కొంచెం స్ట్రిక్ట్‌గా మనం ఉంటాము. అలాగే మనం చూసుకుంటాం బాగా. అదే మనం రెంటెన్స్‌గా ఉంటే కొంచెం ఏదోలే ఆళ్ళే చూసుకుంటారులే ఏది పోయినా అన్నట్లుగా ఊరుకుంటూ ఉంటాం. అలాగే మన టెంపుల్‌లో కూడా మనకు అంటే వాళ్ళకు ఆ కుటుంబానికి ఏమన్నా పనికొచ్చేదైతే వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా చూసుకుంటారు. నాది అని చూసుకుంటారు. అలాగే బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏదో ఉద్యోగం చేస్తున్నాం అన్నట్లుగా చేస్తారు. అది కాదు. అది 5 కుటుంబాల వాళ్ళని కూడా తీసుకుంటాం కదండీ! వాళ్ళు కూడా మాది అనుకునేటట్లు ఉంటే, మనది అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం నీట్‌గా పెట్టుకుంటాం. అలానే అక్కడే చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు నీట్‌గా చేసుకుంటారనేది నేను నమ్ముతూ ఉంటాను. ఇది ఐడియా ఎలా ఉందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైనా ఆ ఊర్లో ఎవరైనా టెంపుల్ కట్టుకోవాలి అనుకున్నవారు ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్